హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు మటన్ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే అన్నంలోకి చక్కగా కలిసిపోయే విధంగా కొంచెం రసంలాగా గ్రేవీలాగా ఉండే విధంగా మరి అది ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దామో. ముందుగా మనం మటన్ అంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెము ఉప్పు అనేది వేసుకోండి, లైట్గా ఒక హాఫ్ చెంచా అయితే సరిపోతుంది. అలాగే కొంచెం కలర్ కోసము కొంచెం పసుపు అనేది వేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక మటన్ని బట్టి లేతగా ఉంటే ఒక 2 విజిల్లకే ఉడికిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం ఒక 5-6 విజిల్ అనేది పెట్టేసుకోండి. ఇలా చక్కగా ఒక 3-4 విజిల్లు వచ్చేంతవరకు నేనైతే ఉడికించుకున్నానండి. అలాగే ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో కాస్త నూనె అనేది వేసేసుకోండి మీకు తగిన విధంగా. అలాగే ఒక 4-5 లవంగాలు వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అనేది ఇలా పొడవుగా సన్నగా అనేది కట్ చేసి అయితే పెట్టుకోండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేగిపోతుంది కదా. ఇంకా కాస్త వేగాలి ఇది, ఎందుకంటే ఆల్రెడీ మటన్ అనేది ఉడికి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా కొంచెం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు అనేది వేసుకోండి తగినంత. ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం అనేది వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసేసుకోండి. ఇదిగో ఈ విధంగా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చితనం పోయేంత వరకు వేయించుకోండి. మనం మటను ఎలా ఉడికిందో మరి ఒకసారి చూసేద్దామా. ఇదిగో ఈ విధంగా మటన్ చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మటన్ అనేది నేను కొంచెం మెత్తగానే ఉడికించుకున్నానండి. ఈ విధంగా మటన్ ఉడికితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత కొంచెము కారం అనేది వేసుకోండి. తగినంత కారం అయితే వేసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు అనేది గ్రేవీ కోసము కొంచెం పుల్లగా ఉంటే మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారని టమాటాలు వేసేసుకొని చక్కగా ఇవి మగ్గేంతవరకు ఉండనియాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మట్టి పాత్రలో చేస్తున్నాం కదండి, ఇది తొందరగా వేడవుతుంది. అలాగే కొంచెం సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. ఈ విధంగా మటన్లో ఉన్న రసం కాకుండా మటన్ మాత్రమే, ఉడికిన మటన్ మాత్రమే ఈ విధంగా వేసేసుకోండి. వాటర్ అనేది తర్వాత మనం పోసేసుకోవచ్చు. చక్కగా మటన్ చూడండి ఎంతో చక్కగా ఉడికిపోయింది కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువసేపు మటన్ అనేది కొంచెం మెత్తగానే ఉడకపెట్టుకోవాలి. వాళ్ళకి కొంచెం డైజెషన్ కావాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి చక్కగా ఇవి టమాటాల్లోకి చక్కగా అనేది టమాటాలు అవన్నీ చక్కగా కలిసిపోవాలండి. ఈ విధంగా కొంచెం ఉప్పు కారం అనేది కూడా మటన్కి చక్కగా అంటుకుంటుంది. మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఇలా మనకి టైం కుదిరినప్పుడు వీలున్నప్పుడల్లా ఇలా మట్టి పాత్రలో వండుకోవడానికి ట్రై చేయండి. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉన్న వాటర్ అంతా వేసేస్తున్నాను. మటన్లోకి మనం ఉడికించుకున్న వాటర్ అంతా ఉడికించిన వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా చక్కగా వేసేయండి. ఎంతో గ్రేవీగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అనేది వేసుకోండి. మీకు పుదీనా ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. చూడండి, ఒక 4-5 ఇలా పొంగులు అనేది రానివ్వాలండి. ఇంకా మన మటన్ అనేది దాదాపుగా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఫ్రై చేసేటప్పుడు కూడా ఇంతేనండి, సేమ్ ఆ వాటర్ అంతే ఇంకిపోతే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి, మనకి ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే ఈ లాస్ట్లో అనేది వేసేసుకోండి. చూడండి ఎంత గ్రేవీగా ఉంది కదా. ఎంతో చక్కగా పిల్లలు ఇష్టపడుతూ అన్నంలోకి చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా మట్టి పాత్రలో అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఇదిగో చూడండి, కొంచెం గరం మసాలా అనేది వేసుకోండి. మీకు కావాలంటే మిరియాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసేసుకోండి. కొబ్బరి పొడి వేస్తే కొంచెం చప్పగా ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది సరిపోదనే ఉద్దేశంతో నేను కొబ్బరి అనేది ఎక్కువగా వేయను. అలాగే కొంతమందికి కొబ్బరి వేస్తే కూడా అరుగుదల అనేది ఉండదు కాబట్టి నేను ఎప్పుడైనా కొబ్బరి అనేది కొంచెం తక్కువగానే వాడుతూ ఉంటాను. ఇదిగో చూడండి, ఈ నాన్ వెజ్ అనేది ఉడకడానికి టైం పడుతుంది, అరగడానికి టైం పడుతుంది కాబట్టి కొబ్బరి అనేది నేను అస్సలకి వేసుకొని. ఇదిగో చూడండి, మన మటన్ కర్రీ అనేది దాదాపుగా అయిపోవాల్సి వచ్చిందండి. మంచిగా ఉప్పు కారం అవన్నీ చక్కగా ఈ రసంలోకి అలాగే మటన్లోకి చక్కగా ఇంకిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఒక 4-5 పొంగులు వచ్చే వరకు
ఇదిగో మా బాబు అనేది వచ్చి చూస్తున్నాడు ఎంతవరకు అయిందని. నచ్చిందా? నచ్చితే మాత్రం మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.